అపాయింట్మెంట్ దొరికింది. ఏపీ సీఎం చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యేలు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కలవనున్నారు. తమ నియోజకవర్గాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని భావిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు సమస్యలను సీఎం ముందు ఏకరువు పెట్టనున్నారు. మరి తొలిసారిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా వచ్చి సమస్యలు చెబితే సీఎం ఏమంటారో? సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగదన్న విమర్శలు వినిపిస్తుంటాయి. పార్టీ మారే నేతలు కూడా ఇదే కారణం చెప్పి అధికార పార్టీలోకి దూకేస్తుంటారు. అయితే ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం అభివృద్ధికి కొత్త మార్గం ఎంచుకుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా సీఎం చంద్రబాబును కలిసి తమ నియోజకవర్గ సమస్యలపై నివేదించాలని డిసైడ్ అయ్యారు. ఓవైపు సమస్యల పరిష్కారం కోసం ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తూనే మరోవైపు సంప్రదింపుల మార్గంలోనూ వెళ్లాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. సీఎంను కలిసి నియోజకవర్గాల వారీగా సమస్యలను వివరించడం ద్వారా ముఖ్యమంత్రిని కూడా అభివృద్ధికి బాధ్యుడిని చేసినట్లవుతుందని భావిస్తోంది. ఇప్పటికీ యువభేరి, రైతు భరోసా యాత్ర అంటూ ప్రజలతో మమేకమై నిరసన తెలిపిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇక నేరుగా సీఎంను కలిసి తమ నియోజకవర్గాల సమస్యలు వివరించనున్నారు. చంద్రబాబు పేరెత్తితేనే విరుచుకుపడే ప్రతిపక్ష నేత జగన్ కూడా ఎమ్మెల్యేల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఒక్కొక్కరు సీఎంను కలిస్తే పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతుంది కాబట్టి అందరూ ఒకేసారి కలిసేలా అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈ రోజు ఉదయం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయాన్ని ఎమ్మెల్యేలు పరిశీలించనున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ దొరికింది. దీంతో ఎమ్మెల్యేలు సాయంత్రం చంద్రబాబును కలవనున్నారు. ఒకేసారి వైసీపీ ఎమ్మెల్యేలంతా చంద్రబాబును కలవడం 2.5 ఏళ్లలో ఇదే తొలిసారి. మరి వైసీపీ ఎమ్మెల్యేలు లేవనెత్తే సమస్యలకు సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.